బాబు, ఎస్కోట్ వెళ్లే బస్సు వెళ్ళిపోయిందా? ఏంటి పొద్దు ఇంత లేటు? బస్సు కూడా వెళ్ళిపోయింది. నీకేం తెలుసు? అమ్మ నాన్న అంతా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు తప్పించుకు రావడానికి ఇంత టైం పట్టింది. సర్లే రా కూర్చో. ముందు మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం. అక్కడ వాసు వాళ్ళ ఇంట్లో ఉందాం. ముందు పెళ్లి చేసుకుని తర్వాత జాబ్ వెతుక్కుందాం. పెళ్లి చేసుకున్నాక జాబ్ కాదు, ముందు జాబ్ చూసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందాం. ఏమైందన్నయ్య? లక్ష్మి, వాటర్ తీసుకురావే. ఏమైందన్నయ్య? ఉదయం బీపీ టాబ్లెట్లు పట్టుకెళ్ళడం మర్చిపోయిండ్రా. కాస్త తల్లిసినట్టుంటే ఇదిగో వెళ్ళి తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అరే కిషోర్, మీ ఇద్దరి విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందిరా. మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మా ఇంటి వరకు కూడా వచ్చారు. ఇంట్లో తెలిసిపోయిందా? అవునరా, మీరు ఎక్కడైనా ఒక వారం రోజులు ఉండండి. ఇప్పుడైతే ఇక్కడికి మాత్రం రావద్దు. వారం రోజులు మీ ఇంటికి రాకూడదా? అవునరా. మరి ఈ వారం రోజులు మేము ఎక్కడ ఉండాలిరా? మా ఇంట్లో ఉండండి బాబు. నాకు ఇవ్వండి ఆంటీ, నేను హెల్ప్ చేస్తాను. నీకెందుకమ్మా ఈ పనులు? నేను చేస్తాను కదా. నేను చూస్తుంటే ఈ వంట పనులన్నీ అలవాటు లేనట్టున్నాయమ్మా. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? ఈ రోజుల్లో అమ్మాయిలకి ఎక్కడమ్మా వంట వస్తుందమ్మా? సిటీలో అంటే కాలేజీలో చదువుకుంటున్నారు. ఇంకా ఫోన్లో ఆర్డర్ పెడితే డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తుంది వేరు వేరు ఫుడ్. ఇంకా వాళ్ళకి ఏం వంటలు వస్తాయమ్మా? నాకు అన్ని వంటలు వచ్చా ఆంటీ, మా అమ్మగారు నేర్పించారు. ఫోన్లే అమ్మా, మీ ఆయన చాలా అదృష్టవంతుడమ్మా. ఏంటమ్మాయి గారు, ప్రేమలాగానే ఉన్నారా? మీ ప్రేమ కోసం మీ ఇంట్లో తెలుసమ్మా? ఏమ్మా ఏడుస్తున్నావు? నేను మీ అమ్మలాంటిదాన్ని. మేము చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాం. మాకు ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇంతలో అంకుల్ గారికి ఇలా జరిగింది. ఊరుకో అమ్మా, నేనున్నాను కదా. మా అమ్మ గుర్తొస్తుందంటే మేము చేసిన తప్పు రైటో తెలీదు. మా ఇంటికి పెద్ద దిక్కు మా బావగారే. ఆయన కాపాడు తీసుకొచ్చినందుకు మేమే రుణపడి ఉంటామమ్మా. రామ్మా కూర్చో.
ప్రేమేదో ఆకర్షణ ఏదో తెలియని వయసు బాబు మీది. ఇప్పుడు ప్రేమ బాగానే ఉంటుంది. అమ్మా నాన్నలు గుర్తొచ్చినప్పుడు ఆ తప్పులన్నీ తలుచుకొని ఇద్దరూ జీవితాంతం బాధపడాలి. మీ పెద్దవాళ్ళదే ఉంది మాస్టర్. ఇలాంటి నీతి వాక్యాలు ఎన్నో చెప్తుంటారు. మా పిల్లల ప్రేమను ఎప్పుడూ అర్థం చేసుకోరు. మేము కూడా మీ వయసు దాటొచ్చిన వాళ్ళమే. పెద్దలు అనుభవంతో చెప్తారు. మీరు జీవితాన్ని అనుభవిస్తేనే గాని మీకు అర్థం కాదు. ఈ వయసులో ఓర్పు సహనం ఆ రెండు ఎక్కడుంటాయో అదే జీవితం. ఎలాగో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కదా, 1-2 సార్లు మీ తల్లిదండ్రులకి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళు ఒప్పుకోకపోతే నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. అన్నయ్య చెప్పింది కూడా నిజమే కదా బాబు. ఒకసారి ఆలోచించు, మనసుంటే మార్గం ఉంటుంది. ఓకే అంకుల్, మీరు చెప్పింది కూడా బాగుంది. మేము ఆలోచించుకోవడానికి కొద్ది టైం కావాలి. అమ్మగారండి పనులన్నీ అయిపోయి మరి నేను వెళ్ళొస్తానే. రేపు త్వరగా వచ్చేవే. బావగారు త్వరగా భోజనం చేసేయండి, తెల్లవారు మనం అందరం గుడికి వెళ్ళాలి కదా. సరే తీసుకురామ్మా. అరే రంగా, అయ్యగారు వేటకెళ్దాంరా. అలాగే అయ్యగారు. ఈడికిడి స్టైల్కి ఏం తక్కువ లేదు. ఏంటి అలా చూస్తున్నావు? పదా. ఒరే రంగా, కాకి ముక్కుకి దొండ పండుని సామెత ఎప్పుడైనా విన్నావారా? అవునండి, మీలాంటి వాళ్ళ వల్ల. సరే కాని ఏ నియోజకవర్గం నుండి వచ్చిందిరా ఈ పాలపెట్ట? అడిగి రమ్మంటారా అయ్యగారు? అది కాదురా. సరే గాని ఈ పిట్టకి ఈ నియోజకవర్గంలోని ఓటు ఇప్పించాలని ఉందరా. అవునండి. ఈ గుడి కట్టించింది మా తాత, ఊరిలో బడి కట్టించింది మా నాన్న. ఏ చందా ఏమైనా కావాలా? మా బాబు గారు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ ఊర్లో ఏ చెట్టుని అడిగినా ఏ పుట్టని అడిగినా మా బాబు గారి గురించి చెప్తాయి. మీ అయ్యగారంటే ఏమనుకున్నావు? మీ అయ్యగారి కోసం ఈ ఊర్లో ఏ చెట్టు అడినా చెప్తుంది, ఏ మెట్టిన అడినా చెప్తుంది, ఏ పంపు చెట్టు అడినా చెప్తుంది. మీ దొరబాబు పెట్ట పురాణం. ఏ మనుషులు ఎవరు చెప్పరా? నేను ఈ ఊరు ఎక్స్ సర్పంచ్ని. నా పేరు కింద వచ్చిన పులుపు చావలేదు యాదవకి. పేన్ తీగలు కొట్టి 3 నెలలు మంచం మీద ఉన్నాడు, అయినా సిగ్గులేదు యాదవకి. చిచ్చి. ఒరే రంగా, ఈ లొక్కముకి పెట్టక ఎప్పుడు నా మీదే కోపమేట్రా? ఎప్పుడు నా మీదే రొసరొసలాడుతుంది. అది ఓటేయని పెట్టయ్య గారు. అది ఓటేసిన పెట్టయినా ఓటెయ్యని పెట్టయినా వలసొచ్చిన పెట్టయినా ఆ పెట్ట నాది. ఆ పెట్టకే మీరు పెట్టడం తెలిసిపోయిందయ్యా. గొడిగేసేయమంటారా? ఎందుకు రగ్గొడుగో? అయ్యగారు, మీ అబ్బాయి గారు అమెరికా నుండి పంపించారు, పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. పదరా, మాస్టర్ దగ్గరికి వెళ్ళి అది చదివించుకున్నా. ఏదో ఆడుతోటి చదివించుకుంటే సరిపోద్ది కదా అయ్యగారు. ఏరా, ఊర్లో వాళ్ళందరికీ నేను వేలముద్రగా నేను తెలియాలా? మాస్టర్ దగ్గర అనుకో పిట్టలు చూసినట్టు ఉంటది కదరా. ఇక
చిచ్చి ఈ కంపేంటి ఎలా వస్తుంది? మురుగుపోయిన మురుగుగోళం వాసన వస్తుంది ఏంటి? ఓహో తమరొచ్చారా, అందుకే ఈ కంపు. ఈ కుక్కకి ఎన్నన్నా సిగ్గి లజ్జ ఉండదు, ఎన్నన్నా ఇక్కడే వాళ్తుంది. చిచ్చి అబ్బా ఒరే రంగా, ప్రతిసారి పెట్టంటే ఏంట్రా మనకి? అదేదో మనలో తిరుగుతున్నట్టుకుందా అయ్యగారు. దీని సంగతి తర్వాత చూద్దాం కానీ పదరా. ఏంటి ఓడిపోయిన ప్రెసిడెంట్ గారు ఇలా వచ్చారు? అన్ని గారితో చిన్న పని నుండి వచ్చాను బాబు. రండి, ఇలా కూర్చోండి, అన్నయ్యని పిలుస్తాను. అన్నయ్య, ప్రెసిడెంట్ గారు వచ్చారు. నమస్కారం, కూర్చోండి. ఏమి లేదు అయ్యగారు, మీకు తెలుసు కదా నాకు చదువు రాదని. అమెరికా నుంచి బాబు ఉత్తరం పంపాడు, మీరు చదివి పెడతారని. ఏదిరా? సరే చదువు. అప్రియాతి అప్రియమైన నీచికమైన కుత్తే నా నాన్నకు నీ కొడుకు రాసిన ఉత్తరం. స్టూపిడ్ ఈడియట్. నేను కాలేజీలో లవ్ చేసిన ప్రతి అమ్మాయి నీకు చెల్లవుతుందని నన్ను లవ్ చేయకుండా చేశావు. తెలిసి తెలియని వయసు కదా, నువ్వు నా మంచికే చెబుతున్నావని ఓర్చుకున్నాను. పెళ్లి వయసు వచ్చేసరికి పెళ్లి చూపుల్లో ఆ పిల్ల నీ చెల్లె అవుతుందని ఎన్ని పెళ్లి చూపులు క్యాన్సిల్ చేశావు, అయినా సహించాను. ఒరే కంత్రి నాన్న, నిన్ను తిట్టడానికి ఎన్ని పదాలు వాడినా తక్కువేరా. ఇంతకు ఈ లెటర్ ఇప్పుడు ఎందుకు రాస్తున్నానా అని ఆలోచిస్తున్నావా? నీతో మన ఊరిలో ఉంటే ఈ జన్మలో పెళ్ళవుదని నాకు అర్థమైంది. ఇండియాలోనే నీకు దూరంగా ఉండి దేన్నో దాన్ని చేసుకుందామనుకుంటే ఆ తర్వాత అది నాకు చెల్లవుతుందనో అక్క అవుతుందనో చెప్తావు. అందుకే నీకు ఇబ్బంది కలగకుండా ఇక్కడే ఒక తెల్ల పిల్లని చూసుకున్నాను. నువ్వు మాత్రం రావద్దు. నీ బ్లెస్సింగ్స్ కూడా నాకొద్దు. ఈ ఉత్తరం తీసుకొని వెళ్ళి మాస్టర్ దగ్గర చదివిస్తావని తెలుసు. ఎలా ఉన్నారు మాస్టర్? నేను మీ అందరి మధ్య ఉండి పెళ్లి చేసుకోలేకపోతున్నానే అని చాలా బాధపడుతున్నాను. చూడు, పిల్లలకి తల్లిదండ్రుల ఆస్తుల్లోనే కాదు, వాళ్ళ పాపపుణ్యాల్లోని కూడా భాగం ఉంటుంది. కూర్చోమ్మా. మన పిల్లలు బాగుండాలని ఎన్నో ఆస్తులు సంపాదించి వారసత్వంగా ఇస్తాం. మన సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు కూడా వారసత్వంగా ఇవ్వాలి. కూర్చో బాబు. మాస్టర్ గారు, మా తాతలు, మా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు ఉందని, అవి ఉంటే చాలు అన్నీ నా వెంటే ఉంటాయని గర్వంగా బతికేవాడిని. కానీ ఈరోజు మా కొడుకు రాసిన ఉత్తరం వలన విలువలు, సంస్కారంతో కూడిన చదువులు ఉంటే బాగుండి అనిపిస్తుంది. మాస్టర్ గారు, ఎంత కోటీసుడైనా చదువు లేకపోతే దేనికే పనికిరాడు. ఎంత పేదవాడైనా చదువుకుంటే కోటీసుడు అవుతాడని ఇప్పుడే తెలుసుకున్నాను మాస్టర్ గారు. నన్ను క్షమించండి మాస్టర్ గారు. కొడుకు లెటర్ రాస్తేనే గానీ బుద్ధి రాలేదు. దొంగ తత్తి కొడుకు. ఆయుష్మాన్ బాబా. కూర్చోండి. బాగున్నారమ్మా అంతా? ఎవరన్నయ్యా వీళ్ళు? మన వాళ్ళే. నమస్తే. కూర్చో. గుర్తుపట్టావా లక్ష్మి? మన వాళ్ళే.
మాస్టారు, మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత ఇద్దరము మా తల్లిదండ్రులు ఒప్పించుకోవడానికి సంవత్సరం పట్టింది. మీ దయ వల్ల ఇప్పుడు మా పెళ్ళికి మా పేరెంట్స్ ఒప్పుకున్నారు. అవును మేషరు, మీరు ఆ రోజు చెప్పిన మాట ఆలకించకపోతే జీవితాంతం బాధపడేవాళ్ళం. మా పెళ్ళికి మీరందరూ రావాలి మాస్టారు. తప్పకుండా నీ పెళ్లికి వస్తామమ్మా. ప్రేమ పెళ్లి అంటే ఇద్దరు మనసులు కలిస్తే సరిపోదు. రెండు కుటుంబాలు బాధపడకుండా ఉండేలా చూసుకోవాలి. అలా అయితే మీ జీవితం సుఖమయమవుతుంది. ఇంతకు మించి నేను చెప్పనవసరం లేదు, మీకు అర్థమయ్యే ఉండాలి. అవును మాస్టర్, మీ ఇంట్లో గడిపిన ఈ 2 రోజులు జీవితం కుటుంబం విలువ మాకు తెలిసి వచ్చింది. మీరు చెప్పినట్టే మా కుటుంబాలను ఒప్పించుకొని మేము పెళ్లి చేసుకుంటాం. ఈ విషయంలో మేము మీకు తప్పకుండా రుణపడి ఉంటాం మాస్టారు. వెళ్ళొస్తాం మాస్టారు. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమ పేరుతో మనల్ని కన్న వాళ్ళ మనసులు గాయపరచడం కూడా సరి అయింది కాదు. ఒక్క క్షణం ఆలోచించండి. మన కోసం జీవితాంతం కష్టపడిన తల్లిదండ్రులు మనం తీసుకున్న ఒక్క నిర్ణయంతో బాధపడితే ఆ ప్రేమకు అర్థమేముంటుందో. ప్రేమకు కావలసింది తొందరపాటు కాదు, ఓర్పు. మొండితనం కాదు, సహనం. పారిపోవడం కాదు, పెద్దల మనసు గెలుచుకోవడం. ఎందుకంటే మనసులు కలవడం ప్రేమ అయితే 2 కుటుంబాలు కలవటం కూడా ఆ ప్రేమకు దక్కే నిజమైన గెలుపు. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ